గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం ధ్యానించుకుందాం. నీవు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. అనగా లంచము జ్ఞానుల కనులకు గురుడితనం కలుగుజేయును, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. బైబిల్లో చాలా వచనాలు లంచము పుచ్చుకొనకూడదు అని ఉంటుంది. పాత నిబంధన గ్రంథం అంతా, ఈవెన్ క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా అనేక చోట్ల లంచం పుచ్చుకోనకూడదు అంటారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి ఒకసారి సుంకర్లు వచ్చి అన్నారు, అయ్యా మేము బాప్తిస్మం పొందాలంటే మారు మనసు పొందమంటున్నావు కదా, మారు మనసు పొందాలంటే మేము ఏం చేయాలంటే లోకాసువార్త 3:13 బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటారు, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకర్లతో అలా చెప్పాడు. ఈసారి సైనికులు వచ్చారు. సైనికులు మేమేమి చేయవలనని అతను అడిగారు. అందుకు అతడు, ఎవని బాధ పెట్టకయు, ఎవని మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందియుండుడని వారితో చెప్పాను. మీకేమైతే జీతాలు వస్తున్నాయో దానితో తృప్తి పొందండి, కానీ అన్యాయంగా డబ్బులు తీసుకోవద్దు, లంచాలు తీసుకోవద్దు. క్రైస్తవులకి ఇవన్నీ తెలుసు. అయితే చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే, మన ముఖ్యంగా మన భారతదేశంలో లంచగొండితనం ఎక్కువ కాబట్టి లంచం తీసుకోవడం తప్పు, బైబిల్ ప్రకారంగా లంచం ఇవ్వడం ఏమి తప్పు కాదు, ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇవ్వకపోతే పనులు అవ్వట్లేదు ఎలాగండి అని అంటారు. బైబిల్లో మరి నిజంగా లంచం ఇస్తే తప్పేమీ కాదు, లంచం తీసుకుంటే తప్పని ఉంటే అయితే ఖచ్చితంగా బైబిల్లో 66 పుస్తకాలు ఎక్కడో చోట ఉండాలి. లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా తప్పని. అలా లేదే. మరికొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే, తప్పు చేయడానికి లంచం ఇస్తే అది లంచం అవుతుంది, కానీ ఒక మంచిని చేయడానికి ఆ వ్యక్తి చేయట్లేదు కాబట్టి అతను కొద్ది డబ్బులు ఇచ్చి యథార్థంగానే రూల్స్ ప్రకారంగా చేయమని డబ్బులు ఇస్తే అది లంచం కాదంటారు. మరి అదన్నా చెప్పాలిగా, అదన్నా బైబిల్లో చేయాలి కదా. ఉదాహరణకి ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి పేద విధవరాలు వెళ్ళింది, న్యాయం చేయమని వెళ్ళింది. వాడు లంచగొండితనం, వాడికి లంచాలే, వాడికి డబ్బు ముట్టకపోతే వాడు న్యాయంగా కూడా తీర్పు తీర్చడు. అటువంటిది ఆ పేద విధవరాలు ఏమైనా లంచం ఇచ్చిందా అంటే బైబిల్ చాలా స్పష్టంగా ఉంటుంది. లోకాసువార్త 18వ అధ్యాయంలో ₹1 లంచం ఇవ్వలేదు, కానీ ప్రతిరోజు వెళ్ళి ఆయన ముందు నిలబడింది. చివరికి అన్యాయస్తుడైన న్యాయాధిపతి విసిగిపోయి ఆమె చేయవలసిన న్యాయం చేశాడు. లంచం ఇవ్వలే, న్యాయం జరిగింది. అయితే ఆలస్యమైంది, కొంచెం బాధలు ఇబ్బందులు పడింది, అయినా సరే ఆమె అలాగే నిలబడింది. కనుక దేవుడు దయ చూపించాడు. ఎందుకంటే రాజు హృదయాన్ని కూడా దేవుడు ఎలాగైనా మార్చగలడు. కనుక ఆ సందర్భంలో కూడా నీకు నీతి న్యాయమైనటువంటి తీర్పు తీర్చబడడానికి ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి న్యాయం పొందుకోవడం తప్పేమీ లేదు అని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. కానీ మన సొంతంగా మన యొక్క బలహీనతలను బట్టి మనం ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాం. నీతికి వెళ్తున్నప్పుడు ఆడికి ఇవ్వాల్సింది పాడేసి మనం నీతిగా మనం పని చేయించుకోవడం తప్పులేదు కదా అంటే అది బైబిల్ వ్యతిరేకమే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భక్తుడైన పౌలు చాలా యథార్థవంతుడు. దేవుని యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ప్రభు కొరకు క్రీస్తుని పోలి నడిచిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనకి దేవుడు ముందు పెట్టాడు. ఇటువంటి సందర్భాలు ఆయన ఎలా జీవించాడు అనేది బైబిల్లో మ్యాక్సిమం మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి సందర్భానికి ఏదో ఒక రిఫరెన్స్ దొరుకుతుంది, మనం వెతుక్కోలే. కానీ పౌలు భక్తుడిని అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టి అతనికి మరణశిక్ష విధించాలని చెప్పి యోధా మత పెద్దలు ఆయన మీద చాలా నేరారోపణలు చేశారు. కానీ పౌలు గారు రోమా పౌరసత్వం కలిగిన వాడేమో, గవర్నరే మరి ఆ యొక్క కేసు డీల్ చేస్తున్నాడు. ఫెలిక్స్ అనే అధికారి పౌలు తరపున, పౌలుకి విరోధులైనటువంటి యోధా మత పెద్దల తరపున వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత వాడికి క్లారిటీ వచ్చింది. ఏంటి? పౌలు గారిది తప్పు లేదు, పౌలు మీద కక్షతో యోధా మత పెద్దలు ఇతనికి శిక్ష విధింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని చాలా పక్కా క్లారిటీ వచ్చేసింది. పౌలు నిర్దోషని కూడా తెలిసిపోయింది. అయినప్పటికీ కూడా పౌల్ని విడిచిపెట్టకుండా పౌలు దగ్గర నుంచి ఏమైనా డబ్బులు వస్తే బాగుంటుంది, ఎందుకంటే పౌలు పేదవాడేమి కాదు, ప్రభు కొరకు ఎన్నో పరిచర్యలు చేస్తూ ఎన్నో సంఘాల నుంచి కానుకలు తెచ్చి యెరూషలేములో ఉన్న సేవకులకు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక పౌలు గారి దగ్గర నుంచి డబ్బులు వస్తాయేమో, లేక పౌలు గారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో మా గురువు గారిని వాళ్ళ డబ్బులు ఇస్తారేమో అని చెప్పి చాలా కాలం పౌలు గారిని అలాగే ఉంచి రకరకాల సమయాల్లో రకరకాల విధంగా లంచం పౌలు గారి దగ్గర నుంచి
రప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 26వ వచనం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండాను. పౌలు గారికి తెలియదా వీడు లంచం అడుగుతున్నాడు, లంచం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని? వీడికి ఏదో వీడి ముఖానికి వాడేస్తే అంతా నీతి న్యాయం అంతా నా వైపే ఉన్నా వీడు డబ్బులు ఇస్తే పనిచేయడు కాబట్టి వీడి ముఖానికి వీడి వాడేస్తే నేను బయటికి వెళ్ళి ఇంకా గొప్పగా దేవుని సేవ చేసుకుని ఇంకెన్నో సువార్త దండయాత్రలు చేసుకోవచ్చుగా అని అనుకోలే. అయినప్పటికీ కూడా పరిస్థితులు ఏమైనా పౌలు గారు ₹1 లంచం ఇవ్వలే. పౌలు గారి జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనము కూడా పౌలు ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాడు, మనం అటువంటి మనుషుల మధ్య ఉన్నాం. ఈ రోజున వాళ్ళ తప్పు కాదని చెప్పి మనం నీతి తప్పే జీవితం బైబిల్ ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు చెప్తున్నారు, క్రీస్తు కొరకు బ్రతకాలి అంటే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము మీరు దూషింపబడి చెడ్డ మాటలు ఎలా మీరు పలుకున్నప్పుడు ధన్యులు, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఈ మాటలు సరదాగా చదువుకోవడానికి, కంఠస్థ పెట్టడానికి, చెప్పడానికి కాదు, మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి. సమస్య వచ్చింది, అది చిన్నది కాదు, చాలా పెద్ద సమస్య వచ్చింది. అటువంటి సమస్యలో కూడా వాక్యానికి లోబడుతున్నామా, వాక్యాన్ని తాకట్టు పెట్టి కాంప్రమైజ్ అవుతున్నామా అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ సమస్యని అలౌ చేయకపోతే అది మన దగ్గరికి రాదు. ఆయన అలౌ చేశాడంటే మనల్ని ఇంకొంచెం హయ్యర్ లెవెల్ పరీక్షలకి ఆయన అలౌ చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కనిపెడుతున్నాడు. ఆయన కనిపెట్టినప్పుడు కష్టమైన నష్టమైన నిలబడి, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా, నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావని ఆయన ద్వారా పిలువబడే పిలుపుకి ఈ లోకంలో ఏది సంపాదించినా వ్యర్థమే ఆ యొక్క గొప్ప పిలుపు పొందేకంటే. అటువంటి పిలుపు పొందడానికి ప్రయాసపడదాం, కష్టపడదాం, శ్రమ పడదాం. లంచం ఇవ్వకపోతే పనులు ఒక్కొక్కసారి అవ్వవు, ఒక్కొక్కసారి బాగా ఆలస్యంగా అవుతాయి. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన కృప మనకి చాలు. దేవుడి వాక్యం దీవించి నీవు నేను మనమందరం కూడా లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా వాక్యానుసారం పాపమని తెలుసుకుని యథార్థంగా ఉందాం. ఆల్రెడీ లంచాలు ఇచ్చే ఉంటే కనుక దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను క్షమించు, కొన్ని బలహీనతల వల్ల ఇచ్చాను, ఇక ఇవ్వకుండా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగుదాం. యేసయ్యకు ప్రీతికరంగా ఆయన నీతిలో యేసయ్య చెప్పినట్టుగా ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు ప్రయాసపడితే మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తారు. దేవుడి వాక్యం మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్య ప్రకారంగా మేము బ్రతకటానికి నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ కృప హెచ్చుగా మాకు అనుగ్రహించమని, నీ దక్షిణ హస్తముతో ఏలి పాలించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఇప్పుడెల్లప్పుడు మనల్ని ఏలి పాలించి రక్షించి కాపాడి క్షమించి దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.